సార్. దేవా, వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నా. కూర్చో. పర్లేదు సార్, చెప్పండి. కూర్చోవయ్యా. థ్యాంక్ యూ సార్. దేవా, నీకు ఇంపార్టెంట్ కేసు అప్పగించాలని రమ్మన్నాను. చెప్పండి సార్. ముందు ఈ ఫైల్ చూడు. ఎవరు సార్ ఈ పాప? ఈ పాప 20 ఏళ్ల క్రితం నుంచి కనిపించడం లేదు. 20 years నుంచా? ఎస్. అప్పుడు నేను ఎస్పీని. ఆ ఎస్పీ స్థాయి నుంచి ఇవాళ నేను డిఐజీని అయ్యాను. ఎన్నో కేసులు ఛేదించాను, కానీ ఈ పాప ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయాను దేవా. నా పోలీస్ ఆఫీసర్ కెరియర్లో ఈ ఒక్క కేసు మాత్రం మాయన మచ్చలా మిగిలిపోతుందని నేను బాధపడని క్షణం లేదు. ఈ కేసు ఎవరికి అప్పగిస్తే మంచి రిజల్ట్ వస్తుందని ఎంక్వైరీ చేస్తే చాలామంది ఆఫీసర్స్ నీ పేరు సజెస్ట్ చేశారు. సో ఈ పాప ఆచూకీ కనిపెట్టే బాధ్యత ఇప్పటి నుంచి నీదే. ఇంతకీ ఈ పాప 500 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. అసలు తన ఫ్యామిలీ నుంచి ఎలా మిస్ అయింది సార్? ఆస్తి కోసం ఈ పాప కుటుంబం మీద 20 ఏళ్ల క్రితం కొంతమంది అటాక్ చేశారు. ఆ సమయంలో ఈ పాప పారిపోయింది. అప్పటి నుంచి ఈ పాప గురించిన ఏ వివరాలు తెలియలేదు. మరి ఈ పాప వాళ్ళ కుటుంబ వివరాలు? అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు ఆ పాప ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎవరి నీడలో ఉంది అనే వివరాలు సేకరించి నాకు తెలియచేయాలి. ఈ ఆపరేషన్ కనుక పూర్తి చేస్తే నీకు ప్రమోషన్ ఇవ్వడమే కాదు, మంచి రివార్డు కూడా ప్రకటిస్తాను. సార్, ప్రమోషన్ కోసమో రివార్డు కోసమో కాదు, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను. బట్ ఇదంత ఈజీ కాదు దేవా. ఐ నో సార్. సార్, మీ ఎంక్వైరీలో అసలు ఈ పాప ఎక్కడికి వెళ్ళి ఉంటుందనే ప్రాథమిక ఆధారాలు ఏమైనా దొరికాయా? అదే కదా చెప్తున్నాను. అసలు ఈ కేసుకు సంబంధించి 1 ఇంచు కూడా ముందుకు కదలలేదు. నా అనుమానం ఈ పాప ఏ అనాథ శరణాలయంలోనో ఉండి ఉండొచ్చు. అలా కాకుండా ఎవరైనా ఈ పాపని చేరదీసే ఛాన్స్ కూడా ఉంది కదా? ఆ ఛాన్స్ లేదనే చెప్తాను. ఎందుకంటే ఈ పాప గురించి నేను అప్పట్లో పేపర్లో, టీవీలో ప్రకటనలు ఇచ్చాను, బట్ నో రిజల్ట్. సో ఈ పాప ఖచ్చితంగా ఏదో ఒక అనాథ శరణాలయంలో ఉండి ఉంటుందని నా డౌట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాప ఆచూకీ తెలుసుకొని చంపాలని కొంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పాప ఫ్యామిలీ మెంబర్స్ తను తిరిగి వస్తే ఆ 500 కోట్ల ఆస్తిని తనకు అప్పగించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ కేసును సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేయదేవా. ఓకే సార్. దేవా, ఇంకొక మాట, ఈ పాప గురించి నీకు ఎలాంటి వివరాలు తెలిసినా నాకు మాత్రం చెప్పు, ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ దేవా. సార్. వికాస్, ఒక్కడివే వచ్చావేంటి? ఎవరితో కలిసి రావాలత్తయ్య? దివ్యతో కలిసి వెళ్ళావు కదా. తనని నేను తీసుకెళ్లేదే. తని కావాలని నన్ను బలవంతు పెట్టి నాతో వచ్చింది. ఎలా అయితేనే నీతోనే కదా వచ్చింది. ఇప్పుడు నీతో రాలేదేంటి? నేను తీసుకురాలేదు. ఓ, ఆఫీస్లోనే ఉందా? లేదత్తయ్య. మరి ఎక్కడుంది? ఊరి చివర. అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు నువ్వేమంటున్నావో నీకేమైనా అర్థం అవుతుందా వికాస్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అత్తయ్య? దివ్యని నా నుంచి దూరంగా, అలాగే ఊరికి దూరంగా వదిలేసి వచ్చింది నేనే. అదేంటి వికాస్?
వదిలేసి రావడం ఏంట్రా? నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా నాకు దగ్గర కావాలని ట్రై చేస్తుంది. అందుకే తనకి బుద్ధి రావాలని అలా వదిలేసి వచ్చాను. వికాస్, దివ్య నీ భార్యరా? సారీ అత్తయ్య, తను నా భార్య కాదు, ఎప్పటికీ కాలేదు. నాన్న, విన్నావుగా? విన్నానమ్మా. ఆనందంగా ఉంది కదా? ఆనందం సంతోషం రెండు పంచామృతంతో కలిపి తిన్నంత ఖుషిగా ఉందమ్మా. అయితే ఆ ఆనందం సంతోషం శాశ్వతంగా కంటిన్యూ అయ్యేలా చెయ్యి. ఏంటమ్మా నువ్వు అనేది? దివ్య సిటీకి దూరంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉందని, అది ఒంటరిగా ఉందని తెలిసింది కదా? ఇంటికి తిరిగి వస్తుందిగా. రాకూడదు. దివ్య ప్రాణాలతో ఇంటికి రాకూడదు. శవంగా ఈ ఇంటికి అంబులెన్స్ లో రావాలి. అదెలా అమ్మా? అది కూడా నేను చెప్పాలా? ఏ లారీతోనో టిప్పర్తోనో ఏదో ఒక వెహికల్తో దాన్ని గుద్దించి దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చెయ్యి. ఇది చాలా మంచి అవకాశం నాన్న. ఎవ్వరికీ అనుమానం రాదు. ఒకవేళ అనుమానం వచ్చినా వికాస్ మీద వస్తుంది. అప్పుడు వికాస్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా? చేయని. అది కాదమ్మా, దివ్య చేస్తే ఆ తర్వాత వికాస్ నీకు దగ్గరే పథకం రచించాలి. కానీ వికాస్ ని జైలుకి పంపిస్తే నీకు లాభమేంటి? అక్కడే లాజిక్ పాయింట్ ఉంది నాన్న. వికాస్ ని పోలీసులు తీసుకెళ్లాక నేను వెళ్లి వికాస్ ని విడిపించుకొస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వికాస్ కి నీ మీద ప్రేమ చిగురుస్తుంది, అంతే కదా? ఎస్, నువ్వు వెళ్ళి దివ్య చాప్టర్ క్లోజ్ చేసిరా. ఓకే అమ్మా. అమ్మా, నీలు దివ్యని వికాస్ మంచి పని చేశాడమ్మా. ఏంటి? అవునమ్మా, ఇష్టం లేని దాన్ని బావ మాత్రం ఎంతకాలమని భరిస్తాడు? ఇక దివ్య ఇంటికి తిరిగి వస్తుందని ఆశలు పెట్టుకోకమ్మా. అది రాదు. అది రాకపోతే వికాస్ పక్కన నువ్వు చేరదామని చూస్తున్నావా? అంతేగా మరి. అత్యాస పడకే, దివ్య తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది? చెడిపోయి వస్తుందా లేక శవంలా వస్తుందా? నేను 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 అబ్బబ్బబ్బా అమ్మా, అరవకు. ప్రాక్టికల్ గా ఆలోచించు. దివ్య ఒంటరిగా ఉంది. అది ఏ ఊరి బయట. ఒక అందమైన ఆడపిల్ల అలా ఊరి బయట ఒంటరిగా కనబడితే పోకిరి వెధవలు ఊరికే ఉంటారా? దివ్యని ఏ పొదల మాటుకో ఏ బ్రిడ్జి కిందికో లాక్కెళ్ళి మోకుమ్మడిగా దాడి చేసి చెడగొడతారు. అంటే దివ్య జీవితం కుక్కలు చింపిన విస్తరిలా అవుతుంది. అలాంటి స్థితిలో ఇంటికెలా వస్తుంది? ఒకవేళ వద్దామని బయలుదేరినా సర్వం కోల్పోయిన బాధలో ఎలా పడితే అలా నడుచుకొని వస్తుండగా ఏ లారీనో ఏ బస్సో దివ్యని స్పీడ్గా వచ్చి గుద్దేస్తుంది. అప్పుడు దివ్య ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి. దివ్య గురించి ఎలా మాట్లాడితే పీక పిసికి చంపేస్తాను.
జాగ్రత్త. నేనేమన్నాను? అలా జరగొచ్చు కదా, ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా అన్నాను. నోరు ముయ్యవే. ఇన్నాళ్ళు దివ్యకి కీడు చేయాలని ఆశించావు. దానివల్లే వికాస్ కి దూరం అయిపోయావు. అయినా నీకు బుద్ధి రాలేదు. చూడు, నువ్వు దివ్యకి కీడు చేయాలని కోరుకుంటే అది నీకే ఎదురు కొడుతుంది. నీ జీవితమే నాశనం అవుతుంది. నువ్వు మంచిగా మారుతావని నాకు నమ్మకమే లేదు. అది నీ ఇష్టం. కానీ దివ్య విషయంలో ఇలాంటి వాగుడు వాగితే నువ్వు తినే అన్నంలో విషం కలిపి నేనే చంపేస్తాను. ఛే! అమ్మా, ఆ దివ్య ఈ ఇంటికి శవంగా మాత్రమే వస్తుంది. చూస్తూ ఉండు. ఏమో అనుకున్నాను. వికాస్ నాకు పెద్ద శిక్ష వేశాడు. అమ్మా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయే. ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది. ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే వికాస్ ఏమో నడిచే రావాలని రూల్ పెట్టాడు. ఓ మై గాడ్, సీత కష్టాలు అంటూ ఉంటారు. అవి ఇవే కదా దేవుడా. అవును, ఏంటి నేను ఇలా డీలా పడిపోతున్నాను? నో, నేను ఇలా డల్ అయిపోయి ఇంటికెళ్తే వికాస్ ముందు ఓడిపోయిందని అవుతాను. నో, నేను ఓడిపోకూడదు. నెవర్. అలా జరగకూడదు. ఫిగర్ ఏముంది, ఒంటరిగా వస్తుంది. రేయ్, తొందరపడకరా. ఈ మధ్య కానిస్టేబుల్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నారు. మనల్ని పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్లి ఉతికి ఆరేస్తారు. ఓ పాపా, నువ్వు పోలీసా? రేయ్, ఈ పిల్ల పోలీస్ అయి ఉంటే మన దగ్గరికి ధైర్యంగా వచ్చేది. పోలీస్ కాదేమో. అయితే ఇంకెందుకురా ఆలస్యం, ఒక చూపు చూద్దాం. ఏ పాపా, ఏ పాపా, ఆగు పాపా. పాప ఏ ఉందిరా. ఆగు పాపా. ఎక్కడికి పారిపోతున్నావు పాపా? ఎక్కడికి పారిపోలేవు పాపా. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. వీళ్ళంటే నా వెంట పడుతున్నారు. అది దివ్య కదా. దొరికేవే దివ్య. ఈ రోజుతో నీ పని అయిపోయిందే. నిన్ను లేపేస్తాను. శ్రీదేవి పదరా. అమ్మా, అమ్మ దివ్య, లేమ్మా. దివ్య, ఏంటమ్మా నువ్వు?
నువ్వేంటి ఇక్కడ? ఆ, అది అన్నయ్య ఒక్క నిమిషం ఉండు. వాటర్ అది తీసుకొస్తాను. ఇదిగోమ్మా, ముందు ఈ వాటర్ తాగు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదిరా. స్లో. ఇప్పుడు చెప్పు దివ్య, ఏమైంది? అసలు నువ్వేంటి ఒంటరిగా ఇలా నడుచుకుంటూ రావడం ఏంటి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందమ్మా? పోదాం పద. చెప్పవేంటమ్మా? అది మా వారి పనిష్మెంట్ అన్నయ్య. వాట్? అవునన్నయ్య. అది ఆ వికాస్కి కాస్త అయిన బుద్ధి లేదా? మెంటల్ ఏమైనా ఉందా? అన్నయ్య, మా ఆయన్ని అలా అనకు. అది కాదమ్మా, నేను ఇలా ఒంటరిగా వదిలి ఇంటికి ఎలా వస్తావో రా అని తను వెళ్ళిపోవడం ఏంటి? అలా పనిష్మెంట్ ఇస్తే నేను తనని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతానని అనుకుంటున్నాడు అన్నయ్య. ఉండు, ఫోన్ చేసి చెప్తాను. వద్దన్నయ్య, కాల్ చేయొద్దు. లేదమ్మా, చేసి ఒకసారి వార్నింగ్ ఇస్తే గానీ మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉండడు. వద్దన్నయ్య, నువ్వు గనక అలా చేస్తే తనని మీ చేత బెదిరిస్తున్నానని ఇంకా నా మీద కోపం పెంచుకుంటాడు. పెట్టని, తను నాకింకా ఎలాంటి పరీక్షలు పెడతాడో పెట్టని, అన్నీ సహనంతోనే జయిస్తాను. తన మనసులో నేను స్థానం సంపాదించుకుంటాను. అది కాదమ్మా, ఒక్కసారి వార్నింగ్ ఇస్తేనైనా. అన్నయ్య ప్లీజ్ వద్దు. సరే, కారెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. మీరింటి దగ్గరకు వచ్చి మీరు వికాస్తో గొడవ పడినంటేనే నేను మీ కారు ఎక్కుతాను. సరేలే, ఎక్కు. నేను తీస్తానన్నయ్య. ఎక్కమ్మా. దివ్య, ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్, ఇటు ఇవ్వమ్మా. పర్లేదన్నయ్య, నేను పట్టుకుంటాను. అవును, మీరేంటన్నయ్య శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆపదలో ఉన్నప్పుడల్లా వచ్చి కాపాడినట్టు నన్ను కాపాడుతున్నారు? అంటే నేను ఆపదలో ఉన్నానన్న విషయం మీకు సిక్స్త్ సెన్స్ ద్వారా తెలుస్తుందా ఏంటి? అదేం కాదమ్మా, ఐజీ గారింటికి వెళ్ళి వస్తున్నాను. దారిలో నువ్వు కనిపించావు. అన్నయ్య, ఇది చాలా ముఖ్యమైన ఫైలు అన్నావు. ఇదేమైనా క్రిటికల్ కేసా? అవునమ్మా. ఏం కేసు? అది అయినా నీకెందుకులేమ్మా. అంత కాన్ఫిడెన్షియల్ అయితే చెప్పొద్దులే. నో, అలాంటిదేం లేదు. ఒక పాప 20 ఏళ్ల క్రితం వాళ్ళ నుంచి విడిపోయిందట. ఆ పాప గురించి ఆచూకీ ఇంతవరకు మా డిపార్ట్మెంట్కి తెలియలేదు. అందుకే ఈ కేసుని ఐజీ గారు నాకు అప్పగించారమ్మా. అన్నయ్య, పాప మా పాప కదా. అదే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా ఆ పాప ఆచూకీ కనిపెట్టాలి. ఇక నుంచి నా మెయిన్ డ్యూటీ అదే. అవును, అప్పుడు తప్పిపోయిన పాప ఇప్పుడు ఎలా ఉంటుందో కనుక్కోవడం చాలా కష్టం కదన్నయ్య. కష్టమే, కనుక్కుంటాను. ఆ పాప ఏదైనా అనాథాశ్రమంలో ఉండొచ్చని, అక్కడే పెరిగి పెద్దయి ఉండొచ్చని ఐజీ గారి డౌట్. ఇఫ్ యు డోంట్ మైండ్, నువ్వు కూడా చెన్నై అనాథాశ్రమంలో
చిన్నతనంలో ఉన్నావు కదా, ఒకవేళ నువ్వు ఈ పాపనేమైనా చూసుంటావేమో, ఒక్కసారి చూడు. షూర్ అన్నయ్య. అదేంటన్నయ్య? ఇల్లొచ్చేసిందమ్మా. అవునా అన్నయ్య, లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఇప్పుడే వద్దులేమ్మా, ఇంకోసారి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. సరే అన్నయ్య, మీ ఇష్టం. సరే. గుడ్ నైట్ అన్నయ్య. జాగ్రత్త. దివ్యని లేపేయమని నాన్నని పంపిస్తే వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి? ఒకవేళ దివ్యని చంపేసి ఆ ఆనందంతో ఏ బార్లోనైనా కూర్చొని హ్యాపీగా మందు తాగుతున్నాడా ఏంటి? కొద్దిలో తప్పించుకున్నాను. ఇప్పుడు దివ్య తప్పించుకుందని చెప్తే నీళ్ళు ఫోన్లోనే తిడుతుంది. ఇప్పుడు ఎలా? సర్లే, ఇంటికెళ్ళాకైనా తిట్లు తప్పవు. అమ్మా నీళ్ళు, వెళ్ళిన పనేమైంది? దివ్యని పైకి పంపించావా?